ఈటీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఓటర్ మహాశైలందరికీ నమస్కారాలండి. నేను ఇప్పుడు ఆలూరు నుంచి పోటీ చేస్తున్నాను. మీకు చాలా చేస్తానని వరాలు ఇచ్చాను. ఏవైతే చెప్పానో ఇంతకుముందు నగర రిజర్వాయర్ కానీ, వేదావతి ప్రాజెక్టు కానీ, హాలార్వి నేమకల దగ్గర కాలేజీలు కానీ, ఆలూరుకి డిపో కానీ, అదేవిధంగా ప్రతి ఊరికి పార్కు గ్రంథాలయం కానీ ఇవన్నీ చేస్తామని చెప్పాను. ఎమ్మెల్యేగా నేను ఇవన్నీ చేస్తాను. ఉదాహరణకు చెప్తున్నాను, నేను ఎమ్మెల్యే కాకపోయినా ఆదోనిలో చాలా చేశాను. రైల్వే స్టేషన్ నుండి శివశంకర్ నగరు, ఎస్కేడి కాలనీ రోడ్డు, ఎస్కేడి కాలనీ 8th రోడ్డు 7th రోడ్డు వాళ్ళకు రోడ్డు లేదు రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. నేను ఒక్కడనే ఒంటరిగా ఇండ్లు తిరిగి అందరి దగ్గర సంతకాలు తీసుకొని రైల్వే డివిజనల్ మేనేజర్ గారిని కలిసి పరిస్థితి ఇది సార్ అని విన్నవించుకొని సీసీ రోడ్డు వేయించాను. రైల్వే స్టేషన్ నుండి అప్ టు డిఎస్పీ బంగ్లా వెనకాల వైపు వరకు. ఇంకా 100-200 మీటర్లు మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మున్సిపల్ కమిషనర్ని, కలెక్టర్ గారిని కలిసి ఆ పర్మిషన్ కూడా తీసుకొచ్చాను. అదేవిధంగా నిర్మల్ థియేటర్ దగ్గర నుండి డిఎస్పీ బంగ్లా వైపుకు వెళ్ళే రోడ్డుకు అది 180 feet టెన్షన్లో దాదాపు 100 నుంచి 150 షాపులు, 100 నుంచి 150 ఇండ్లన్నీ డెమాలిష్లో వెళ్ళిపోయేవి. అటువంటిది అది నేను ఆపి రైట్ సైడ్ వచ్చిన దానిని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. సో నేను సామాజిక సేవలు ఎన్నో చేశాను రాజకీయాల్లో లేకపోయినా. మరి రాజకీయాల్లో వచ్చినప్పుడు మీకు చెప్పినవన్నీ చేస్తానా లేదా అనేది మీరు, నేను ఒక పదవి లేకపోయినా ఎన్నో చేశాను. ఇక పదవి ఇస్తే దానికి 10 రెట్లు చేసి చూపిస్తాను. మీరు దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. సో మీరు ఏమీ వర్రీ పెట్టుకోవద్దండి. నేను మీకు చెప్పిన హామీలన్నీ చేస్తాను. చెప్పిన ఎమ్మెల్యేగా అయిన 6 నెలల్లోనే తాగునీటి సమస్యను ఖచ్చితంగా తీరుస్తానండి. కాకపోతే సాగునీటికి కాస్త సమయం పడుతుంది. అదేవిధంగా కంపెనీలు తీసుకురావడానికి కూడా సమయం పడుతుందండి. కర్ణాటక బార్డర్ అండి, అక్కడైతే పరిస్థితులు మరీ దారుణంగా ఉండే. పాపం గుళ్ళెంలో వాళ్ళకు కనీసం హాస్పిటల్ కూడా లేదు. అక్కడ జనరల్ హాస్పిటల్ తీసుకొస్తానండి హామీ ఇచ్చాను. కంపల్సరీగా గుళ్ళెంకు హాస్పిటల్ తీసుకొస్తానండి. ఆ వరాలు ఇచ్చాను. రేపు కరపత్రాల్లో అవన్నీ కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. రేపు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు అవన్నీ అందులో మీరు సందేహం ఉన్న వాళ్ళు మమ్మల్ని అడగవచ్చు. ఏ అభ్యంతరము లేదు. లక్ష్మీనారాయణ గారు చాలా హామీలు ఇచ్చారండి. ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు 23,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతులకు కూలీ ఖర్చులు చాలా పెరిగిపోయాయి, వాటికి అదనంగా 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఉదాహరణకి ఇంకొక మంచి పథకం ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయిన ప్రతి ఒక్కరికి వితిన్ 15 daysలో 10 లక్షలు ఇస్తారు కూడా అది పథకం అమలు అవుతుందండి. వర్షాలు లేకపోవడం వల్ల పాపం పంటలు లేక పాపం విద్యార్థుల మధ్యలో చదువులు ఆపుకొని వలసలు వెళ్తున్నారు తల్లిదండ్రులతో పాటు. దీనికి ప్రధాన కారణము నీటి సరఫరా లేకపోవడము, మనకు మంచినీటి వనరులు లేకపోవడము. దీనివలననే ఈ వలసలు జరుగుతున్నాయండి. ఆ తాగునీరు వచ్చేస్తే నెక్స్ట్ ఆ వలసలు ఏవి ఉండవండి. నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టి కుటీర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఎప్పుడైతే ఈ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ వలసలన్నీ ఆటోమేటిక్గా ఆగిపోతాయి. వర్షాలు రాకపోయినా సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఒక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసే ఆలోచన ఉందండి. దాని కారణంగా ప్రతి కుటుంబము ప్రతి నెల ఏమి లేదంటే 10 నుండి 20,000 బెనిఫిట్ పొందుతుంది. మండలాల్లో ఇప్పటికే మేజర్ పంచాయతీలో వెళ్ళి కలిశానండి. అందరూ ప్రతి గ్రామంలో ఉండే సమస్యలు తెలుసుకొని నేను ఆ వరాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒక దఫా క్యాన్వాసింగ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డోర్ టు డోర్ ఉంటుందండి. అప్పుడు వచ్చినప్పుడు మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయి, సిపిఎం పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మీటింగ్ ఉంది విజయవాడలో. ఒకవేళ ఆ పార్టీ మాతో కలిస్తే మేము ఆ పార్టీతో కలిసి క్యాన్వాసింగ్ చేయాల్సి ఉంటుంది. మాకు ఇంకా అధ్యక్షుల నుంచి ఆర్డర్స్ రాలేదు కాబట్టి అందులోనూ కొద్దిగా ఈ పాంప్లెట్లు గుర్తు రావడం ఆలస్యం అవ్వడం చేత కాస్త క్యాన్వాసింగ్ ఆలస్యం అయిందండి. మేము తప్పనిసరిగా 1 or 2 daysలో క్యాన్వాసింగ్ స్టార్ట్ చేస్తాం. అధ్యక్షుల నిర్ణయం, చర్చలు అయితే జరుగుతున్నాయి. అది గుర్తు సార్, మా బ్యాటరీ గుర్తు అండి. మీరు అందరూ యూజ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది టార్చ్ లైటు. చీకట్లో వెలుగునిచ్చేది టార్చ్ లైటు, కానీ ఫ్యాన్ కాదు, సైకిల్ కాదు, గాజు గ్లాస్ అంతకన్నా కాదు. కాబట్టి ఏ విధంగా అయితే టార్చ్ లైట్ మీకు చీకట్లో వెలుగునిస్తుందో అదేవిధంగా మీ బతుకుల్లో కూడా, మీ పిల్లల బతుకుల్లో కూడా వెలుగునిస్తుంది. సో తప్పకుండా అందరూ కూడా టార్చ్ లైట్కే మీ ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై భారత్. మీ పేరు? నా పేరు షేక్ షావలి అండి. నా క్వాలిఫికేషన్ MSc, MAd, MTech. నేను ఆదోనిలోని పలు కాలేజీలలో లెక్చరర్గా చేశాను. ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. థ్యాంక్ యూ.
చేయడానికి పరిష్కరిస్తానండి. యాక్చువల్గా అయితే కోడ్ అడ్డంకి వస్తుంది, మేము పోయి కలిసినా కూడా ప్రతిపక్షాలు అబ్జెక్షన్ చెప్తాయండి, అయినా నేను ప్రయత్నిస్తాను. చాలామంది అడుగుతున్నారు, కానీ కోడ్ సమస్య వలన మేము వాళ్ళతో కలసాలా లేదా అనేది మాకు కూడా కొంచెం సందేహంగా ఉంది. ఒకవేళ మేము కలిసినా ప్రతిపక్షాలు అబ్జెక్షన్ చెప్తారండి. నేను వాళ్ళతో కలిసి మాట్లాడి సమస్య సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఉపాధి హామీ పథకం కింద కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదని అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దానికి కూడా పడకపోవచ్చు. దాని గురించి కూడా నేను విచారించి పడేలా చేస్తానండి. ఇంకా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఆస్పరి మండలంలో అయితే వారానికి ఒక రోజు కూడా మంచినీళ్ళు రావడం లేదు. ఒకవేళ వచ్చినా 1-2 కడవల కంటే ఎక్కువగా దొరకడం లేదని వాళ్ళు ఇంతకుముందు నేను ప్రచారం వెళ్ళినప్పుడు చెప్పారు. ఆ సమస్యను వెంటనే పరిష్కరించడానికి సంబంధిత అధికారులతో నేను మాట్లాడతానండి. అసలు దౌర్భాగ్యం ఏమంటే చింతకుంటలో కొద్దిగా ఊరు బయట నుంచి కాలువ వెళ్ళినా కూడా చింతకుంటకి మంచినీటి సమస్య చాలా ఉంది. అక్కడి పంచాయతీ పెద్దలు కానీ లేకపోతే ఇంతకుముందు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల సమస్య నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. చింతకుంటకు కూడా మేము అధికారంలోకి వచ్చిన తక్షణమే 6 నెలల్లోనే నీటి సమస్యను పరిష్కరిస్తాం. దేవనకొండ మండలంలో కరివేమల, తెర్నేకల్లు, ఈ దేవనకొండ ఇవన్నీ చాలా పెద్ద పంచాయతీలు చాలా ఉన్నాయండి. దేవనకొండ మండలానికి నీటి సమస్య ఏం పెద్దగా లేదండి, కానీ సాగునీటి సమస్య ఉంది. వాళ్ళకు కాలువలో దాదాపు 80% పనులు అయిపోయి ఆగిపోయాయి. ఇంతకుముందు మేము క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అదే అడిగారు, మాకు ఏ సమస్య లేదు, మాకు కాలేజీలు వద్దు, ఏమొద్దు, జస్ట్ మాకు సాగునీరు తెప్పించండి సార్, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు. అది కూడా చెప్పానండి. అధికారంలోకి వచ్చిన తక్షణమే సాగునీటి సమస్యను పరిష్కరిస్తానండి. కపట్రాల ఇవన్నీ అడిగారండి, వెంటనే సాల్వ్ చేస్తాను. కలిసాను ప్రతి గ్రామంలో మినిమం లేదంటే ఒక 50-100 మందిని కలవడం జరిగిందండి. ఇప్పుడు ఏమంటే అప్పుడు గ్రూపుగా కలిశాను, ఇప్పుడు డోర్ టు డోర్ వస్తానండి. 4 to 5 days అండి, అంతే. 4 to 5 daysలో స్టార్ట్ చేస్తాను. ఆ శక్తితో